హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. మ్యారేజ్ అయ్యాక చాలా కామన్గా కపుల్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటుంది. సో బేసికలీ ఆడవాళ్ళలో ప్రతి నెల అండాశయం నుంచి ఒక అండం విడుదల అవుతుంది. అండ్ ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటుంది. సో ఎగ్ ఒక్కసారి రిలీజ్ అయ్యాక అది 24 అవర్స్ మాత్రమే ఉంటుందండి. ఆ టైంకి మనకు స్పర్మ్స్ అవైలబుల్గా ఉంటేనే ఫర్టిలైజేషన్ జరగడానికి కానీ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో సింపుల్ లాజిక్ ఏంటంటే, ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. మరి ఓవ్యులేషన్ జరుగుతున్నట్టు ఎట్లా తెలుసుకోవాలి? సో ఓవ్యులేషన్ అనేది మనం గెస్ చేయడానికి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయండి. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి క్యాలెండర్ మెథడ్ అనే ఫాలో అవ్వచ్చు. సో మీకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అనుకుంటే పీరియడ్ కన్నా కరెక్ట్గా 14 డేస్ వెనక మనం చూసుకుంటే ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 14 డేస్ బిఫోర్ మెన్సెస్ అనే డేట్ చూసుకుంటే అది ఓవ్యులేషన్ టైం అని మనం గెస్ చేసుకొని దానికన్నా ముందు వెనక హస్బెండ్ వైఫ్ కలిస్తే మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయని మనం చెప్పగలం. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎందుకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంది అనేది తెలుసుకోవాలి. సో కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం అవ్వచ్చు, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి సమస్యలు ఉంటే ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకొని మ్యాక్సిమం రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేయాలి. కొంతమందికి ఏ ప్రాబ్లం కనిపించదు, మనకి హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, అయినా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అన్నప్పుడు వీళ్ళకి మ్యాక్సిమం ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవడానికి ఎల్హెచ్ టెస్ట్ కిట్స్ కానీ లేకపోతే ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుంటే చాలా మంచిది. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవాళ్ళు జస్ట్ ఓవ్యులేషన్ టైం గెస్ చేసి మీరు ఆ టైంలో ట్రై చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఇలా మనము ఓవ్యులేషన్ టైం గెస్ చేయడం అంత రిలయబుల్ కాదు. కోర్స్ ఒక 6 months పాటు మీకు ఎలా సైకిల్స్ వస్తున్నాయి అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము క్యాల్కులేట్ చేసి ఈ టైంలో మీరు ట్రై చేయండి అని చెప్పగలం. బట్ అంత టైం మీరు వేస్ట్ చేయడం కన్నా కూడా మీకు ఎల్హెచ్ టెస్ట్ కిట్స్ కానీ లేకపోతే ఫాలిక్యులర్ స్కానింగ్స్ ద్వారా కానీ ఓవ్యులేషన్ అనేది మీరు చూసుకొని దాని ప్రకారంగా మీరు ట్రై చేయొచ్చు. సో బట్ ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా చేసిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసి మీరు ట్రై చేయడం కన్నా కూడా రెగ్యులర్గా అసలే మీరు ఓవ్యులేషన్ గురించి మర్చిపోయి ఎవ్రీ 3 days వన్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఓవ్యులేషన్ ట్రాక్ చేసి మీరు ఆ టైంలోనే కలవాలి అనే స్ట్రెస్లో ఉండి ట్రై చేయడం కన్నా కూడా ఎవ్రీ 3 days వన్స్ హస్బెండ్ వైఫ్ కలిసినా కూడా న్యాచురల్గానే వితిన్ 1 year ప్రెగ్నెన్సీ రావడానికి 80% ఛాన్స్ ఉంది. సో స్పర్మ్స్ మనకి ఒక్కసారి రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత స్పర్మ్స్ ఆల్మోస్ట్ 72 hours నుంచి 1 week వరకు స్పర్మ్స్ అలైవ్ ఉంటాయండి. కాబట్టి 72 hours మినిమం మనం చూసుకున్నా కూడా 3 days వన్స్ హస్బెండ్ వైఫ్ కలిసినా కూడా స్పర్మ్స్ ఎప్పుడు ఉంటాయి మన ట్యూబ్స్లో. అండ్ ఎగ్ రిలీజ్ అయితే ఆ టైంకి డెఫినెట్గా స్పర్మ్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఏది ట్రాకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే వారానికి 2 సార్లన్నా హస్బెండ్ వైఫ్ కలిస్తే మ్యాక్సిమం 1 yearలో 80% ఛాన్స్ ఉంటుందండి. ఇంకొక 1 year కూడా మనం చూసుకుంటే 90% వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కేవలం ఒక 10% మాత్రమే 2 years రెగ్యులర్గా కలిసిన ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉంది అనేది చూసుకోవడానికి ఒక డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.